అండగా నిలిచే పులిరా ఆపద అంటే ఆదరుడా విడు చెడునే చీల్చే పులిరా నేను అసలు ఊహించలేదు. నా గౌరవాన్ని కాపాడా. కుమార్ వీరుడు రా నువ్వు. డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకుని మెచ్చుకుంటే అది చరిత్ర. చరిత్ర తెలుసా నీకు? క్షమించాలి, నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలీదు. అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర. నీకేం కావాలి? ఏం కావాలన్నా సరే అడుగు. ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్, కోరుకో. నేను అడగచ్చా? ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను. ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా. అరే అడుగు కుమార్ అన్న. అడిగైనా అడుగు. అడుగుతున్నా, అడిగేయచ్చు కదా. అడుగన్నా. నా తమ్ముడు మణికి ఏదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా? నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పు. నిజమా? నెలకి అతనికి 40,000 రూపాయలు జీతం. ఏంటి చాలా? చాలానా? ఎంత మాట అన్నారు సార్. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మణికి మంచి ఉద్యోగం, నెలకి 40,000 జీతం. నాకు మా నాన్న చెప్పిన బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఉంది. ఎందుకో తెలియట్లేదు, నాకు చాలా భయంగా ఉంది. దేనికే? పాపం ఆయన చూడ్డానికే మొరటోడ్లా ఉంటాడు, కానీ చాలా మంచి మనిషి. ఆ పేరులోనే ఏదో మాయ ఉంది. డాడీ గిరిజా. నేనేమడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడే. అవసరాల కోసం ఆదరించే వాళ్లతోటి, అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్లతోటి జాగ్రత్తగా ఉండాలి. మూసుకుని వాకుండా పడుకోవే. పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు. ఓ, నువ్వు మాత్రం పట్నంలో పుట్టావా ఏంటి? ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా. నువ్వు నాతో మాట్లాడుకు. ఆ గీలి కుమారు, నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. నేను బుద్ధి లేని దాన్ని. దున్నపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు. ఇప్పుడే కదా నాకంతా అర్థమైంది. ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టం ఒకటి. నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. ఎవరిని మోసం చేస్తున్నావు? ఈ ఊళ్ళోకి రావడానికి, దానింటి పక్కనే ఇల్లు చూడ్డానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా. ఏంటే? ఏంటా నిన్ను మైనా మైనా అంటూ ఏంటి విషయం? ఏమో నాకేం అర్థం కావట్లేదు తల్లి. మీ అమ్మకి నట్టు కొంచెం లూసారట్టుంది. పద ఏంటో చూద్దాం. నేను అమాయకురాలని చెప్పి మోసం ఏంటే చేస్తాను. పొద్దున్న ఈ గొడవ? ఏం జరిగిందిరా? సరే గాని నాకు మంచి టీ ఇవ్వు. టీ లేదు, జీ లేదు, ఎల్లెక్కడి నుంచి. ఏంటో ఈ సనుగుడు అసలు ఏం జరిగింది? నాకు మతి చెడింది. నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. కాస్త అర్థమేంటి చెప్తావా? నేను చెప్తాను. పక్కింట్లోనే సమస్య. నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను. ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి? కరెంటు ఊరికి వస్తుందా ఏంటి? అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను. షాక్ అయిపోయిన. లోపల ఉన్నది ఎవరనుకున్నారు? ఎవరు? ఎవరై ఉంటారు? ఎవరో చెప్పరా. నీకు బాగా కావలసిన వ్యక్తి. అంటే అంటే ఏముంది, నీకు బాగా బాగా కావలసిన ముఖ్యమైన వ్యక్తి. ఎవరో చెప్పి చావరా. ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు. రండి చూపిస్తా. నువ్వు రావదనా? నువ్వు తనను చూసావంటే నువ్వు వదిన కలిసే నాకు ముద్దిస్తారు. అంత సంతోషం వేస్తుంది. అదిగో చూడు. జూజోలీ కాదు, జూలీ. ఇక్కడికెలా వచ్చావు? ఏం పని? తర్వాత చెప్తా. ఎప్పుడు? తర్వాత చెప్తా. తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నేను ఇక్కడికి వచ్చానేంటి? ఏంటి? అది ఇక్కడికి ఎలా వచ్చిందే? అదే నేను నిన్ను అడుగుతున్నది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకేమీ తెలీదా? ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఇంట్లోకి రా చెప్తా. తప్ప. అంటే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. ముద్దడిగితే మొత్తేశాడు. నీకు పనిలో టైం కావట్లా? స్నానం చేసి బయలుదేరచ్చు కదా, పోరా. నువ్వేంటి నా మీద విరుచుకుపడతావు? నేనేం చేశానని? నువ్వు రాముడివి, శ్రీరాముడివి.
శివ లోన్ ఉన్నాడు. రానయ్య. లిస్ట్ అవుట్ కరెక్ట్ గా ఉంది కదా, త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. హలో, వెల్కమ్. హాయ్ సార్, మిస్టర్ సుబ్రహ్మణ్యం, అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్, అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్. ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్, మన సైంటిస్ట్. అంటే ఏంటి? అంటే శాస్త్రవేత్త అని అర్థం. హుయ్యో, శాస్త్రవేత్త. రే శాస్త్రవేత్తరా? శాస్త్రవేత్త అని అండం విన్నాను కానీ ఈ రోజే మొదటిసారి నేరుగా చూస్తున్నా. ఈ శాస్త్రవేత్తనా గంజాయి ఆకు నుంచి మందు? మెల్లగా, గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి. ఓరి నా శాస్త్రవేత్త, వాళ్ళంతా తెలివితేటలే అనుకుంటా, అందుకే ఇంటికి నెరిసిపోయాయి. సుబ్రహ్మణ్యం, నీ క్యాబిన్ ఎదుగో అక్కడ ఉంది. జాన్ సార్, ప్లీజ్ టేక్ హిమ్. సార్ వెళ్ళు సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. రేమణి, ఇదేనా నీ గది? అవునయ్య. మణి, సుబ్రమణి. అన్నయ్య, అది మార్కెటింగ్ మేనేజర్. చదువులని ముద్దురు కదా, ఊరికేదో బాగేశా. రే, నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా, ఓసారి తనిదిగా చూసుకుంటాను. నన్ను ఆశీర్వదించన్నయ్య. ఏంట్రా? నన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న కూడా లేరు, అన్నీ నువ్వే కదన్నయ్య. నువ్వు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో, నేను పంచర్ కొడతాను. డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు, రా. రా కుమార్, రా కూర్చో. పర్వాలేదు, నేను నించుంటాను. మేస్త్రి, కుమార్కి ఒక పెగ్గు పోయి. వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరు? మొహమాటం అంతే. నేను పోస్తాను, ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఒకే కుక్కలో లాగించేస్తారు. కుమార్, ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు. ఇతను రామయ్య. రామయ్య, ఒకసారి ఇవి పట్టుకో. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా. ఒకసారి బాగా తడివి చూస్తానండు. ఎలాగని తప్పించి పారిపోండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఏమైంది? మన ఊరి మీద పులి పడితే మనల్ని కాపాడటానికి కుమార్ తప్ప ఇంకెవరుండారు? ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? చివరికి పులిని చంపమని ప్రభుత్వం ఆర్డర్ వేయటం వల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు. సార్, కుమార్ని కూడా రమ్మని ఉంటే మనకు తోడుగా ఉండేవాడు సార్. ఏయ్, నోరు మూయవయ్యా. ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేంది వాడు చేసి ఇస్తాడా? నోరు మూసుకుని పంచుడు.
చూడొద్దు, కింద చూడు, కింద చూడు. కుమార్ ఇక్కడ నుండి ఏ ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు. బలరాం ఎక్కడున్నాడు కుమార్? వివరాలు ఏమైనా తెలిసాయా? వాడెక్కడున్నాడా నాకు తెలియదు. కుమార్ వస్తాడు. పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది. డాడీ, రంపచోడవరం రూట్ లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచుంచారు మన సుబ్రహ్మణ్యాన్ని. లోడ్ దించడానికి వెళ్ళిన పనోళ్ళు చెప్పారు. అయితే ఇదంతా ఆ ఖాదర్ గడి పని అనమాట. కాదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి. వాళ్ల కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ. మేస్త్రి, మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. తెల్లారే లోపల మనీ ఇక్కడ ఉండాలి. వద్దు, నేనొక్కడనే వెళతాను. వాళ్ళకి కావాల్సింది నేనేగా. ఆ చోటు ఎక్కడుందో చెప్పండి చాలు. రా కుమార్, రా. మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాం. వాణ్ణి వదిలేయండి సార్, మీకు కావాల్సింది నేనేగా. అవును, ఫారెస్ట్ ఆఫీసరు మేము చేస్తూ ఉన్న లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో తెలివిగా తుఫాన్లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడివి కదా. కూర్చో కుమార్. అరే కూర్చోవయ్యా. నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడి కోసమే కదా. వీడిని నేను ఊరికే ఎలా వదిలిపెట్టగలను? ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్. వీడికేం తెలీదు. వీడికేం తెలీదు, అది కరెక్టే. కానీ నీకు ఆ డాడీ గిరిజాను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నావు. ఆ డాడీ గిరిజా గురించి నీకేం తెలుసు? గత 14 నెలలుగా నేను వాడిని ఫాలో అవుతూనే ఉన్నాను తెలుసా. మంగళాపురంలో గూండాయిజం చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడ్డానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా? ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు చేయడం. ఫస్ట్ క్వాలిటీ యాష్ ఆయిల్. ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తుమందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మాస్యూటికల్స్. ఆ కంపెనీకే మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణి. నిజంగా మాకు ఈ విషయాలు ఏవీ తెలియదు సార్. క్యాన్సర్ ని పోగొట్టే మందేదో తయారు చేస్తున్నామని. క్యాన్సర్ కి ముందా అలా చెప్పాడా? ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు. నేను ఆ రోజు పులియూరుకు వచ్చింది రేంజర్ కొట్టిన కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు. వాళ్ళు నిన్ను నమ్మించారు. అది వాళ్ళ తంత్రం, కుట్ర. నిజానికి నేను అక్కడికి వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద, నీకోసం కాదు. నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీను కూడా దొరకదు నీకు, నీ తమ్ముడికి. నేను మిమ్మల్ని కాపాడతాను. బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి. ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తుమందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా. అందుకే వాడు దాచి ఉంచిన మత్తుమందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఆ పని నీ వల్లే అవుతుంది. నువ్వు నాకు ఈ ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్ లో మీ ఇద్దరి పేర్లు ఉండవు. మనం పొరపాటు పడ్డాం. మణిని కిడ్నాప్ చేసింది కాదరు మనుషులు కాదు, పోలీసులు. పోలీసులను అక్కడే చితక్కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి